హిందూ బంధువులందరికీ నమస్కారం. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫున భాగ్యనగర్ ప్రజలకు అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను గ్రామాన ఘనంగా జరుపుకున్నాం. ఈ హిందూ ఐక్యత రావడం శుభపరిణామం. అలాగే మనందరం కూడా మరో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఎలాగా జరుపుకుంటామో ఛత్రపతి శంభాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు, అలాగే ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం, శంభాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకం, ఈ 4 పర్వదినాలను కూడా మనం చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటే హిందూ ఐక్యత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వర్ధంతిని, శంభాజీ మహారాజు యొక్క వర్ధంతిని కూడా జరుపుకొని రాబో తరానికి మన అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్రను మరి శంభాజీ మహారాజు యొక్క చరిత్రను కూడా తెలిపినట్లయితే రాబో తరాల్లో కూడా మరి మేము హిందువులం, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి, మా దేశాన్ని మేము కాపాడుకోవాలన్న ఒక ఆలోచన భావాన్ని రేకెత్తించే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ పర్వదినం యొక్క డేట్లను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ స్క్రీన్ పక్కన ఆ షెడ్యూల్ కూడా పెడతా ఉన్నా. దయచేసి మన భాగ్యనగర్ నివసిస్తున్న హిందూ బంధువులందరూ, అలాగే తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న హిందూ బంధువులందరూ కూడా ఈ ఛత్రపతి మహారాజ్ జయంతి వేడుకలను ఎలాగైతే మనం నిర్వహించుకున్నామో ఈ మిగతావి కూడా మనం అలా నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.